తెలంగాణలో రైల్వే స్టేషన్స్ ని ఎయిర్పోర్ట్స్ తరహాలో సిద్ధం చేసింది రైల్వే శాఖ. కళ్ళు దగదగమనేలా తయారైన ఈ రైల్వే స్టేషన్లను ఈ నెల 22న ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. తెలంగాణలో మొదటి ఫేజ్గా హైదరాబాద్లోని బేగంపేట, అలాగే వరంగల్ రైల్వే స్టేషన్, ఆ తర్వాత కరీంనగర్, ఈ మూడు రైల్వే స్టేషన్ని ప్రత్యేకంగా మొదటి ఫేజ్లో తీసుకొని అభివృద్ధి చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే కరీంనగర్ రైల్వే స్టేషన్ మాత్రం నిజానికి ఎప్పుడు కూడా అంటే బిజీ ఉన్నటువంటి రైల్వే స్టేషనే కాదు, కానీ కరీంనగర్లో పెట్టుబడి పెట్టి పూర్తి స్థాయిలో ఆధునీకరించి ఇక్కడ నుంచి సర్వీసులు పెంచాలనేటువంటి యోచనలో రైల్వే శాఖ ఉన్నట్టుగా కనబడుతోంది. ప్రస్తుతానికి కరీంనగర్ నుంచి వెళ్ళేటువంటి రైళ్లు ఏంటంటే ఒకసారి మనం ఇటు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ నుంచి ప్రస్తుతంగా నడుస్తున్నటువంటి రైళ్లు, కరీంనగర్ నుంచి బోధన్కి ట్రైన్ నడుస్తోంది రెగ్యులర్గా, డైలీ ట్రైన్. అలాగే కరీంనగర్ నుంచి సిర్పూర్ టౌన్కి రెగ్యులర్ ట్రైన్ నడుస్తోంది. అలాగే కరీంనగర్ టు కాచిగూడ రెగ్యులర్ ట్రైన్ నడుస్తుంది. అలాగే కరీంనగర్ నుంచి తిరుపతికి మాత్రం ఆదివారం, గురువారం రోజు ట్రైన్ నడుస్తుంది. సో వారానికి 2 సర్వీసులు కరీంనగర్ నుంచి తిరుపతికి నడుస్తుంది. మిగతా 3 సర్వీసులు మనం చూడొచ్చు, కాచిగూడ, సిరిపూర్, కాగజ్ నగర్, అలాగే బోధన్ వైపుగా రెగ్యులర్ ట్రైన్స్ నడుస్తూ ఉన్నాయి. సో ఈ సర్వీసులే కాకుండా కరీంనగర్ నుంచి మరికొన్ని సర్వీసులు పెంచేందుకు ఇప్పటికే రైల్వే శాఖ ఏర్పాట్లు అయితే చేసుకుంది. ఓవైపు రైల్వే స్టేషన్ ఆధునీకరించడంతో పాటుగా హాల్టింగ్ స్టేషన్లు, అంటే కరీంనగర్లో హాల్ట్ చేసేందుకు ఒకవేళ సూపర్ ఫాస్ట్ ట్రైన్లు కనుక ఇటువైపు ఎక్కువగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కరీంనగర్కి సమీపంలో ఉన్నటువంటి కొత్తపల్లి రైల్వే స్టేషన్, కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే స్టేషన్ని లైన్ పూర్తిగా అవుతోంది. ఈ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే స్టేషన్ నేపథ్యంలో కరీంనగర్కి 9 కిలోమీటర్ల దూరంలోనే మరొక రైల్వే స్టేషన్ నిర్మించారు. అది కూడా ఇలాగే అత్యాధునిక హంగులతో 3 ప్లాట్ఫామ్తో నిర్మాణం చేశారు. మరోవైపు అలాగే వరంగల్ వైపుగా వెళ్లేందుకు, కరీంనగర్ నుంచి వరంగల్, తిరుపతి, వైజాగ్ లాంటి ప్రాంతాలకు, దక్షిణాది ప్రాంతాలకు వెళ్లేందుకు ఇప్పటికే ఉన్నటువంటి రూట్ని బైపాస్ చేస్తూ, అంటే కరీంనగర్ నుంచి నేరుగా వరంగల్ గంట సేపట్లో ప్రయాణం చేసే విధంగా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పవచ్చు. మొత్తంగా కరీంనగర్తో పాటుగా ఇప్పుడు మే 22న వరంగల్ అలాగే బేగంపేట రైల్వే స్టేషన్లు ఆధునీకరించారు. సో వాటిని మే 22వ తేదీన ప్రధాని మోడీ చేతుల మీదుగా విర్చువల్గా ప్రారంభం కాబోతున్నాయి. కరీంనగర్తో పాటుగా వరంగల్, హైదరాబాద్లోని బేగంపేట్ రైల్వే స్టేషన్ ఆధునీకరించి రైల్వే శాఖ కరీంనగర్ రైల్వే స్టేషన్కు సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ గోపాలకృష్ణ అందిస్తారు. కరీంనగర్ రైల్వే స్టేషన్, కరీంనగర్ నుంచి రైలు బండెక్కి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనేది నగరవాసుల దాదాపు 30 ఏళ్ల కళ. పివి నరసింహారావు హయాం నుంచి మొదలు పెడితే ఇప్పుడు మోడీ హయాంలో దాదాపు ఒక రూపుకైతే వచ్చింది. కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇప్పుడు ఆధునీకరించబడి ఈ నెల 22వ తేదీన మోదీ చేతుల మీదుగా విర్చువల్గా ప్రారంభించబోతున్నారు. ఇంతకీ ఆధునీకరించిన ఈ రైల్వే స్టేషన్లో ఎలాంటి కొత్త హంగులు ఉన్నాయి, కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి ఎలాంటి రైల్వే సర్వీసులు ఇకపై నడవబోతున్నాయి, ఇప్పుడు లుక్కేద్దాం. కరీంనగర్ రైల్వే స్టేషన్ వాణిజ్యపరంగానూ అత్యంత కీలకం. సింగరేణి, గ్రానైట్ వ్యాపారాలు ఈ రైల్వే స్టేషన్ మీదుగానే ఎగుమతి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆధునీకరించిన ఈ రైల్వే స్టేషన్ అటు కమర్షియల్గా, ఇటు ప్యాసింజర్స్కి కొత్త సౌకర్యాలతో మరింత సౌలభ్యంగా మారనుంది. కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి ముఖ్యంగా ప్రస్తుతం వాణిజ్యపరంగా అంటే గూడ్స్ రైళ్లు ఎక్కువగా నడుస్తున్నాయి. కరీంనగర్ చుట్టూ ఉండేటువంటి సింగరేణి నుంచి వెళ్ళేటువంటి కోల్ కావచ్చు, అలాగే కరీంనగర్లో నుంచి బయలుదేరేటువంటి గ్రానైట్ కావచ్చు, వీటికి ముఖ్యంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ కేంద్రీకృతంగా మారింది. కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచే ఇలా రవాణా జరుగుతూ ఉంటుంది. పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉండడం, ముఖ్యంగా గ్రానైట్ కావచ్చు, అలాగే కోల్ కావచ్చు, బొగ్గు. సో ఈ రెండు వ్యాపారాలకు కూడా, అటు సింగరేణికి ఇటు కరీంనగర్లో ఉన్నటువంటి గ్రానైట్ వ్యాపారాలకు కూడా కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది చాలా వాణిజ్యపరంగా ఇంపార్టెంట్గా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు డెవలప్ చేసినటువంటి ఈ రైల్వే స్టేషన్లో 3 ప్లాట్ఫామ్లు అరేంజ్ చేశారు. 3వ ప్లాట్ఫామ్ పూర్తిగా వాణిజ్యపరంగా యూజ్ చేసేందుకు అధికారులు అయితే సన్నాహాలు చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇటు ప్రయాణికులతో పాటుగా అంటే రెగ్యులర్ ప్యాసింజర్ రైళ్లతో పాటుగా ఇటు వాణిజ్యపరంగా యూజ్ చేసేటువంటి గూడ్స్ రైళ్లకు కూడా అత్యంత ప్రాధాన్యంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ మారబోతోంది.
కరీంనగర్ రైల్వే స్టేషన్ ని 26 కోట్ల రూపాయలతో ఆధునీకరించింది ప్రభుత్వం. ఇక భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కరీంనగర్ సమీపంలో మరో 2 రైల్వే స్టేషన్స్ ని ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. కరీంనగర్ కి అత్యంత సమీపంలో కొత్తపల్లి రైల్వే స్టేషన్లో మరో 2 రైల్వే స్టేషన్స్ ని ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. కరీంనగర్ కి అత్యంత సమీపంలో కొత్తపల్లి రైల్వే స్టేషన్లో మరో 2 రైల్వే స్టేషన్స్ ని ఏర్పాటు చేసింది. సౌకర్యాలతో హంగు ఆర్పాట్లతో ఏర్పాటు చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా ఈ నెల 22వ తారీఖు నాడు 102 రైల్వే స్టేషన్లను స్వయంగా దేశ ప్రధాని ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి యొక్క స్వహస్తాలతో వర్చువల్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ 102 రైల్వే స్టేషన్లను 22వ తారీఖు నాడు ప్రారంభించబోతున్నారు. ఈ 102 రైల్వే స్టేషన్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. బేగంపేట్, వరంగల్, కరీంనగర్. దానిలో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. 25,000 కోట్ల రూపాయలతోనే అభివృద్ధి చేస్తున్నాం. దానిలో తెలంగాణ రాష్ట్రంలో 2,000 కోట్ల రూపాయల నిధులతోని 40 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేస్తున్నాం. కరీంనగర్ రైల్వే స్టేషన్ను 33 కోట్ల 33 లక్షల రూపాయలతోని ఈ రైల్వే స్టేషన్లను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరుగుతున్నది. అత్యాధునిక పద్ధతుల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఎస్కలేటర్స్, అద్భుతమైన లాంజెస్, టికెట్ కౌంటర్స్, ఎంక్వైరీ కౌంటర్స్, స్టేషన్ అందాన్ని పెంచే టైల్స్ ఫినిషింగ్తో కరీంనగర్ రైల్వే స్టేషన్ అద్భుతంగా ముస్తాబైంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఎలాంటి రైల్వే సర్వీసులు అందుబాటులో ఉంటాయి? కొత్త స్టేషన్ నుంచి ట్రైన్ సర్వీసులు పెరుగుతాయంటున్నారు అధికారులు. సో ఇది కరీంనగర్లో ఆధునీకరించబడిన బ్రాండ్ న్యూ రైల్వే స్టేషన్. మే 22వ తేదీన ప్రారంభించిన తర్వాత ఇక్కడ నుంచి మరిన్ని సర్వీసులు పెంచేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది. ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం 26 కోట్ల 64 లక్షల రూపాయలని ఖర్చు చేసింది రైల్వే శాఖ. సో రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ నుంచి మరిన్ని సర్వీసులు పెంచి ఆదాయం పెంచుకునేటువంటి ఆలోచనలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ నుంచి నేరుగా ఇతర రాష్ట్రాలకు, ముఖ్యంగా నార్త్ అండ్ సౌత్కి వెళ్లేందుకు మిడ్ పాయింట్లో కరీంనగర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు కూడా కొద్ది కాలంలోనే కరీంనగర్ వాసులకి అందుబాటులోకి రాబోతున్నాయి. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్ నుంచి.